అందరికీ నమస్తే అండి. ఇవాళ రాగి పిండితో చపాతీలు చేసుకున్నాము. అందులోకి కీరా దోసకాయ కూర చేసుకున్నామండి. ముందుగా 2 గ్లాసుల గోధుమ పిండి, 2 గ్లాసుల రాగి పిండి తీసుకుని చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కీరా దోసకాయలు శుభ్రంగా కడుక్కుని వాటికి తొడిమలన్నీ తీసేసి చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత పొయ్యి వెలిగించి మూకుడు పెట్టి ఈ తరిగిన కీరా దోసకాయ ముక్కలన్నీ అందులో వేసి కొంచెం నీళ్లు పోసి కొంచెం పసుపు వేసి కొంచెం ఉప్పు వేసి అటు ఇటు కలుపుకొని మూత పెట్టి దాన్ని ఉడికించుకోవాలి. తరువాత కొత్తిమీర కాడలు లేకుండా ఆకులు తీసుకుని ఇసుక లేకుండా బాగా కడుక్కుని పచ్చిమిరపకాయలు కూడా కడుక్కుని అల్లం తొక్క తీసి ఇసుక లేకుండా బాగా కడుక్కుని చిన్న చిన్న ముక్కలుగా చేసి కొంచెం చింతపండు, కొంచెం పసుపు, ఈ కడిగిన కొత్తిమీర అన్నీ మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. తరువాత పొయ్యి వెలిగించి మూకుడు పెట్టి అందులో కొంచెం నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి అవి దోరగా వేగిన తరువాత ఈ మిక్సీ పట్టిన కొత్తిమీర అంతా అందులో వేసి పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించుకోవాలి. కొత్తిమీర అంతా బాగా మగ్గిన తరువాత పక్కన ఉడుకుతున్న కీరా దోసకాయ ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, కీరా దోసకాయ కూర రెడీ అయిపోయింది. తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ ముద్దంతా తీసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి చపాతీలా ఒత్తుకున్నామండి. కాకపోతే మాకు చపాతీలు గుండ్రంగా రాలేదు, అందుకని చెప్పి టిఫిన్ బాక్స్ మూత పెట్టి గుండ్రంగా చేసుకున్నాం అన్నమాట. ఇలా చపాతీలన్నీ ఒత్తేసుకుని పొయ్యి మీద పెనం పెట్టి చపాతీలన్నీ బాగా కాల్చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో ఈ చపాతీలతో కీరా దోసకాయ కూర పెట్టుకోవడమేనండి. కీరా దోసకాయ కూరతో చపాతీలు రెడీ అయిపోయాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.